న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఉన్న మిల్లులను స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లర్లను రైతులకు ఇబ్బంది లేకుండా వచ్చిన లారీలను త్వరగా దిగుమతి చేసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ రోజారమణి, డిటి బాలమణి, ఎంఆర్ఓజీ దశరథ, వలిగొండ ఎస్ఐ యుగంధర్ గౌడ్, సంబంధిత జిల్లా అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల పట్టణ అధ్యక్షులు పాసం సత్యరెడ్డి, పోలేపాక జానకి రాములు, మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వాకిటి అనంతరెడ్డి, గరిసె రవి, తుమ్మల శ్రీనివాస్, మల్గా వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు అట్లయితుంది మరి? రోజు 2-3 దిగుతున్నాయి. అయితే ఇక్కడికి వచ్చేటేమో ఎక్కువ లారీలు వస్తున్నాయి. అవును, ఉంటాయమ్మా. ఏ మిల్లు కాడైనా 5-6 ఊర్ల వడ్లు వస్తుంది. ఇల్లు వచ్చినా ఇప్పుడు మేము నిన్న అనాజ్పురం మిల్లు పోయినాం. ఆడ రోజు 8-10 లారీలు దిగుతుంది. మరి ఇక్కడ మన సత్యనారాయణ ఎక్కడ ఉన్నారు? ఈడ మన తరఫున ఎవరు చూస్తుంటామో మీరు బాలమణికి మీరు అంటే ఎన్ని దిగుతున్నాయి లారీలు? రోజు 6 దిగుతున్నాయా? ఇప్పుడు ఎన్ని బస్తాలు దిగినాయి మనకి? ఇక్కడ సరే 1,20,000 దిగినాయి. మనకు మొత్తం మీకు ట్యాగ్ అయిందండి ఎంత? అంటే 100% అంటుంది సార్. మనం 150% ఇస్తాం సార్. 150 అంటే ఎంత అయితే చెప్పండి. 6,500 మెట్రిక్ టన్స్. 6,500 మెట్రిక్ టన్స్ అంటే ఎన్ని బస్తాలు అయితే? టన్నుకు మనకి ఎన్ని? 20. టన్నుకు ఎన్ని బస్తాలు అయితే? టన్నుకు 25 అంటే 600 అంటే 1.5 lakh అవుతుంది. 1.5 lakh, స్లైట్లీ అబౌవ్ 1.5 lakh, 1,60,000 అట్లా అవుతుంది. అయితే మీరు అది మీకు ఇచ్చిన కెపాసిటీ అంటే మీరు 2 లక్షల పైసలకు తీసుకోవచ్చు, 2.5 లక్షల వరకు కూడా తీసుకోవచ్చు. స్థలం ఉన్నది కదా మనకు, అరేంజ్ చేసుకుంటారు. సరే, అది ఓకే. మరి ఇప్పుడు మనకు ఒకటి మన దగ్గర ఆలస్యం జరుగుతుంది. ఎందుకు అవుతుంది? సప్లై మినిస్టర్ గారు మరి ప్రతి గింజ కొనటానికి గత 4 పంటల నుంచి సక్సెస్ఫుల్గా పంట కొనుగోలు జరుగుతుంది. సరే, ఈసారి కొంత సమస్య ఉన్నది. ఈ సమస్యకు ప్రధాన కారణం కేంద్రము. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము గత 2 పంటలు ఖరీఫ్ కానీ రబీ కానీ వడ్లు ఏదైతే మనం కొంటే మనం రైతుల దగ్గర కొని మరి మిల్లులలో పెడితే ఇది ఎఫ్సిఐకి మిల్లింగ్ చేసి ఎఫ్సిఐకి బియ్యం పెట్టాలి. ఆ ఆర్డరు ఇంతవరకు వాళ్ళ గత 2 పంటల నుంచి రాకపోయేసరికి ఆ 2 పంటల వడ్లు అట్లే ఉన్నాయి. 3వ పంట మళ్ళీ వచ్చే వరకు మిల్లర్లు కూడా సరే కొంత ఇబ్బంది పడుతుంది. వాళ్ళకి స్థలం లేదు. ఇప్పుడు మేము ఇక్కడ ఈ మిల్ దగ్గరికి వచ్చినాం, ఎస్ఎల్ఎస్ మిల్లు, అసోసియేట్ మిల్ దగ్గరికి వచ్చినాం. సరే, వాళ్ళకున్న ప్రధాన సమస్య అని అది చెప్తున్నారు. సరే, అంటే ప్రధానంగా గత 2 పంటల మిల్లు పంట ఎఫ్సిఐకి మరి ఏదైతే సిఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ రైస్ అనేది ఉందో అది ఆర్డర్ పెట్టకపోవడం ప్రధాన కారణం. ఇంకొక కారణం ఏంటంటే ఈసారి అత్యధిక పంట పండింది. పంటకు కూడా వడ్ల కొనుగోలు, వడ్ల దిగుబడి ఎక్కువ అవుతుంది. మరి ఆ దిగుబడిని వచ్చింది కొనాలంటే కొంచెం సరే ఇన్ టైం, మళ్ళీ అది కూడా ఒకేసారి పంట మొత్తం వచ్చింది. ఒకేసారి రావడంతో కూడా కొంత ఇబ్బంది అవుతుంది. అదిగాక ఈసారి కొంచెం దోమకాటు అది ఇది వచ్చి నల్ల మచ్చ వచ్చిందని టిప్ డ్యామేజ్ అనడం కానీ వీటి వల్ల కొంత ప్రొటెస్ట్ మిల్లర్ దగ్గరికి వెళ్ళి వస్తుంది. సరే, దానికి రైతులు ఎప్పుడైనా కరెక్ట్గానే ఉంటారు, న్యాయబద్ధంగా ఉంటారు. సేట్లు కూడా 4 పంటలు మంచిగా సంపాదించుకుని కొంచెం తగ్గాలి చెప్తున్నాము. కొంచెం తగ్గాలి, చేసుకోవాలి, సమన్వయం చేసుకొని వడ్ల కొనుగోలు మరి వచ్చినట్టు తీసుకోవాలి. ఇక్కడ 10 లారీలు ఉంటే ఎట్లా సెట్ చేయాలి? ఇట్లా కాదు కదా. మీరు మళ్ళీ ఈ లారీలు అవ్వకూడదు. మీ ముందు రైతులను ఇబ్బంది పెట్టకండి. సరే, ఇప్పుడు పోచంపల్లికి వెళ్ళి మొన్న గత వారంకి వెళ్ళి మనం పరిశీలిస్తుంటే పోచంపల్లి జర కంట్రోల్ ఉంది. ఆడ 12 మిల్లులు ఉన్నాయి. కొత్త మిల్లు ఒకటి ఓపెన్ అయింది. అది కూడా బీబీ నగర్లో మరి ఆడొక పెద్ద మిల్లు ఉంది.
పోచంపల్లి మిల్లు కూడా అక్కడ అటాచ్ చేయడం, నిన్న భువనగిరి చూస్తే కూడా భువనగిరి కూడా కొంత కంట్రోల్ ఉన్నది. సరే, ఇక్కడ ఒలిగొండకు వచ్చే వరకు ఎక్కువ అత్యధిక దిగుబడి ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం అంటే పోచంపల్లి హైయెస్ట్ అనుకున్నాం, కానీ ఇప్పుడు ఒలిగొండ దిగుబడే ఎక్కువ ఉంది. 70,000 ఎంతండి 70,000 మెట్రిక్ టన్నుల 70,000 మెట్రిక్ టన్నులు ఒలిగొండ మండలంలో పడుతుంది. పెద్ద మండలం కదా ఇది. సో హైయెస్ట్ ఈల్డ్ ఈడ ఉన్నది. ఈ వచ్చిన హైయెస్ట్ ఈల్డ్కు ఈడ ఉన్న మిల్లులు ఏడే ఉన్నాయి. సరే, దీని మీద మరి ఈ పంట కొనుగోలు మీద కొంత ఈ దోమకాటు కానీ ఈ తాళ్ళు ఇట్లాంటి అన్నిటి వల్ల కొంత ఈ పంట అంతకుముందు 2 పంటలు ఆ మిల్లులలో అట్నే ఉండేవారు. ఇది ఇబ్బంది అనేది అవుతుంది. దీనికి పక్కా కోఆర్డినేషన్ ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు మేమంతా కూడా దీని మీద మరి పూర్తి స్థాయి సమీక్ష కానీ మరి దీని మీద మొత్తం ఎనర్జీ దీని మీదనే పెట్టి వడ్ల కొనుగోలు తక్షణమే వచ్చే 10 రోజులలో అయ్యేటట్టు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం. ఎంత ఎండ కొట్టినా 45-46 డిగ్రీలు ఉన్న అధికారులు కూడా బయటకు తిరుగుతున్నారు. ఈ ఎండల ఇట్లా మిల్లుల బట్టి అక్కడికి తిరుగుకుంటూ చేసే కార్యక్రమం చేస్తుంది. మన రైతులకు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. ఏ మాత్రం రైతులకు ఇబ్బంది కలగొద్దని ఎంత పంట పండినా ప్రతి గింజ కొనే కార్యక్రమం మనం చేస్తున్నాం. సో మిల్లర్లు కూడా పూర్తి స్థాయి కోఆపరేషన్ ఇవ్వాలని కూడా అడుగుతున్నాం. ఈ తాలు విషయంలో కూడా ఏదన్నా ఉంటే కొద్ది గొప్ప రైతులతో సమన్వయం చేసుకోవాలి, కానీ అడుగులుగా మీరు గడ్డి కొడితే మాత్రం కుదరదు. వచ్చిన ట్రక్లు వచ్చినాయి అన్లోడ్ చేసుకోవాలి. మీరు ఎట్లున్నా తీసుకోక తప్పదు. మీకు ఇబ్బంది, రైతుకి ఇబ్బంది. ఇట్లాంటి ఇబ్బంది ఇవ్వద్దు. వచ్చే 10 డేస్లో మా వాళ్ళకు కూడా చెప్తున్నాం, అధికారులే కాదు మేము కూడా మా స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఈ రైతుల మధ్య మిల్లర్ల మధ్య సమన్వయం చేసుకోవాలి. ఏ లారీ ఎందుకు ఆగిందో చూసుకోవాలి. ఇది మన బాధ్యత, మన రైతుల సమస్య. దీని మీద సమన్వయం చేయాలి. ఆ లారీ అన్లోడ్ ఏ సమస్య ఉంటే ఆడ లేబర్ లేకపోతే లేబర్ నీడికెళ్ళి తీసుకొస్తాం, ఎట్లా ప్రొవైడ్ చేస్తాం. సో ఆ స్థాయిలో మనం ఒక వార్ ఫుటింగ్లో చేస్తేనే వడ్ల కొనుగోలు ఇన్ టైంలో జరుగుతుంది. ఎందుకంటే జూన్ మొదటి వారం వస్తే వానలు మొదలైనవి అంటే అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి త్వరగొత్తిన వడ్ల కొనుగోలు కంప్లీట్ చేయాలి అని చెప్పి సందర్భంగా మరి చెప్తూ మరి పూర్తి స్థాయిలో వార్ ఫుటింగ్లో వడ్ల కొనుగోలు చేస్తాం. ఓకే.